శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు దేహానికి సుఖ దుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్ సాక్షాత్కారం పొందిన వారు వారి మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికే సమర్పిస్తారు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు రామ లక్ష్మణులు తమ ధనువులను నేలలోకి గుర్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండడం గమనించాడు. రాముడు అతనితో, తమ్ముడు చూడు చూడు, ఏదో ప్రాణి హింసకు గురైనట్లుంది అన్నాడు. లక్ష్మణుడు మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది. అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణాపూరిత స్వరంతో, నువ్వెందుకు అరవలేదు? మేము నిన్ను కాపాడడానికి ప్రయత్నించి ఉండేవాళ్ళం కదా. పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెకమంటావు కదా అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది, ఓ రామా, పాము పట్టుకున్నప్పుడు ఓ రామా రక్షించు, ఓ రామా రక్షించు అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు, అందుకే మౌనం వహించాను. భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉన్నారు. గురు శిష్య సంప్రదాయాన్ని మహిమాచరణ్ అంగీకరించడని ఆయన విని ఉన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంభాషణ కొనసాగించారు శ్రీరామకృష్ణులు. గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచడం మంచిది. గురువు ప్రవర్తనను చూడవలసిన అవసరం లేదు. నా గురువు సారాయి దుకాణానికి వెళ్ళినా సరే ఆయన నిత్యానంద స్వరూపుడే. ఒక వ్యక్తి దేవీ మహాత్మ్యం, భాగవతాలను పారాయణం చేసి జనులకు వినిపించేవాడు. అతడు చీపురు తాను స్వయంగా అశుభ్రంగా ఉన్నప్పటికీ మలిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది అని చెప్పాడు. మహిమాచరణ్ వేదాంతాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. బ్రహ్మజ్ఞానం సాధించాలన్నదే అతని లక్ష్యం. జ్ఞాన మార్గగామి. సర్వదా విచారణ చేస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు మహిమతో, జ్ఞాని లక్ష్యం స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే. దీనినే జ్ఞానం అంటారు, దీనినే ముక్తి అంటారు. ఆత్మ నిజస్వరూపం పరబ్రహ్మమే. నేను పరబ్రహ్మం ఒకటే. అయితే మాయ కారణంగా ఈ విషయం మనకు తెలియరావడం లేదు. నేను హరీష్తో ఇలా అన్నాను, అసలు విషయం ఇదే. కొన్ని గంపల మట్టి క్రింద బంగారం మరుగై ఉంది. చేయవలసింది ఆ మట్టిని ప్రక్కకు తొలగించడమే. భక్తులు నేనును నిలుపుకుంటారు, అయితే జ్ఞానులు నిలుపుకోరు. స్వస్వరూపంలో నెలకొని ఉండడం ఎలాగో నాంట ఉపదేశించేవాడు. మనస్సును బుద్ధిలో లయం చెయ్యి, బుద్ధిని ఆత్మలో లయం చెయ్యి, అప్పుడు నువ్వు స్వస్వరూపంలో నెలకొని ఉంటావు అనేవాడు. అయితే ఈ నేను మాత్రం ఉండనే ఉంటుంది. అది వదిలిపోయేది కాదు. అనంత జలరాశిని ఊహించుకో. పైన, క్రింద, ముందు, వెనుక, కుడివైపు, ఎడమవైపు సర్వత్రా జలమయమే. ఆ నీటిలో కుండనొక దానిని ఉంచాము అనుకో. నీరు కుండ లోపల ఉంటుంది, బయట ఉంటుంది. అయితే కుండ కూడా ఉండనే ఉంటుంది. నేను అనేది ఆ కుండ లాంటిదే. జ్ఞానం పొందాక కూడా జ్ఞాని తన శరీరాన్ని నిలుపుకునే ఉంటాడు. కామం మొదలైన శత్రువులను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసివేస్తాడు. చాలా కాలం క్రితం తుఫాను వచ్చినప్పుడు కాళీ ఆలయంలో పిడుగుపడింది. ఆలయ ద్వారాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. కానీ స్క్రూల తలలు మాత్రం విరిగిపోయి ఉండడం మేము గమనించాము. ఇక్కడ ద్వారాలు అంటే దేహం, స్క్రూలు అంటే కామం మొదలైన కోర్కెలు. జ్ఞాని కేవలం భగవత్ ప్రసంగాలను మాత్రమే ఇష్టపడతాడు. లౌకిక సంభాషణలు జరిగినట్లయితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు. లౌకిక వ్యక్తులు అంటే విషయలోలురు,
వేరే తరగతికి చెందినవారు. వారికి అవిద్య అనే తలపాగా ప్రక్కకు తొలగనే తొలగదు. వేరే ఏం మాట్లాడినా సరే వారు తిరిగి తిరిగి మళ్ళీ లౌకిక సంభాషణల వైపుకే వస్తారు. వేదాలలో సప్త భూముల గురించిన వర్ణన ఉంది. జ్ఞాని మనస్సు సప్తమ భూమిని చేరుకున్నప్పుడు అతడు భగవత్ ప్రసంగాలు మినహాయించి అన్యమైనది ఏది వినలేడు, మాట్లాడను లేడు. ఆ స్థితిలో అతడి నోటి నుండి కేవలం జ్ఞానోపదేశాలు మాత్రమే జాలువారుతాయి. వేదాలు సచ్చిదానంద బ్రహ్మం గురించి పేర్కొంటాయి. బ్రహ్మం ఒక్కటి కాదు, రెండూ కాదు, 1, 2కు మధ్యన ఉన్నది. అది అస్థి అని చెప్పలేము, నాస్తి అని కూడా చెప్పలేము. అయితే అది అస్థి నాస్తి మధ్యలో ఉన్నది. రాగభక్తి జనించినట్లయితే, అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. వైధీ భక్తి ఎంత సులువుగా వస్తుందో అంతే సులభంగా పోతుంది. వైధీ భక్తి అంటే ఇంత జపం, ఇంత ధ్యానం, ఇన్ని యజ్ఞయాగాలు చేస్తాను, ఇన్ని ఉపచారాలతో పూజ చేస్తాను, పూజ సమయంలో ఈ మంత్రాలు పఠిస్తాను, ఇదన్నమాట. ఆ భక్తి జనించినంత సులువుగానే దాన్ని కోల్పోగలం కూడా. చాలామంది ఇలా అంటూ ఉంటారు, అరే తమ్ముడు, ఎన్ని రోజులు హవిష్యాన్నం తిన్నాం, ఇంట్లో ఎన్నిసార్లు పూజ చేశాం, అయినప్పటికీ సాధించింది ఏముంది? రాగభక్తి అలా పతనమైపోదు. రాగభక్తి అనేది ఎవరికి కలుగుతుంది? పూర్వజన్మలలో అనేక పుణ్యకర్మలు చేసిన వారికో లేకుంటే నిత్య సిద్ధులకో ఆ భక్తి కలుగుతుంది. పూర్తిగా పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది అనుకోండి. అందులో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తీసివేస్తుంటే గొట్టంతో ఉన్న నీటి బుగ్గ ఒకటి కానవచ్చింది. అది మట్టి ఇటుకలతో కప్పబడి ఉంది. వాటిని ప్రక్కకు తొలగించిన వెంటనే నీరు పైకి ఎగజిమ్ముతుంది. రాగభక్తి కలిగి ఉన్నవారు, తమ్ముడు, నేను ఎన్నో రోజుల పాటు హవిష్యాన్నమే తింటూ గడిపాను, కానీ ఏం జరిగింది? ఇలాంటి మాటలు మాట్లాడరు. క్రొత్తగా వ్యవసాయంలోకి దిగిన వారు పంటలు సరిగ్గా పండనట్లయితే వ్యవసాయం మానుకుంటారు. వంశపారంపర్యంగా సాగుబడి చేస్తున్న వారు పంట పండినా సరే లేకున్నా సరే వ్యవసాయం మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. తండ్రి తాతల కాలం నాటి నుండే వ్యవసాయం వారికి వృత్తిగా ఉంటూ వచ్చింది. జీవనోపాధి కోసం తాము కూడా వ్యవసాయమే చేయవలసి ఉంటుందని వారికి తెలుసు. రాగభక్తి ఉన్నవారిని మాత్రమే భగవంతుడి యథార్థమైన భక్తులుగా పేర్కోవచ్చు. భగవంతుడు వారి భారాన్ని స్వీకరిస్తాడు. ఆసుపత్రిలో నువ్వు పేరు నమోదు చేస్తే రోగం నయమయ్యే వరకు డాక్టరు నిన్ను ఇంటికి పంపడు. భగవంతుడు ఎవరినైతే పట్టుకొని ఉన్నాడో వారికి ఎలాంటి భయం లేదు. పొలం గట్టు మీద నడిచేటప్పుడు తానే స్వయంగా తండ్రి చేతిని పట్టుకున్న పిల్లవాడు యామరుపాటుతో చేయి జారి క్రింద పడిపోయే ప్రమాదం ఉంది. అయితే తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నట్లయితే వాడు అలా పడిపోయే ప్రమాదం ఉండదు. విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ఏమైనా ఉందా? నిజమైన భక్తుడు సాకారం, నిరాకారం, రాముడు, కృష్ణుడు, భగవతి అన్నిటినీ విశ్వసిస్తాడు. ఇక్కడ రామకృష్ణుల వారు గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచడం మంచిదని, గురువు ప్రవర్తనను చూడవలసిన అవసరం లేదని చెబుతూ ఒక ఉదాహరణగా, చీపురు తాను స్వయంగా అశుభ్రంగా ఉన్నప్పటికీ మలిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా జ్ఞాని కేవలం భగవత్ ప్రసంగాలను మాత్రమే ఇష్టపడతాడని, లౌకిక సంభాషణలు జరిగినట్లయితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడని, అయితే లౌకిక వ్యక్తులు ఏం మాట్లాడినా సరే వారు తిరిగి తిరిగి మళ్ళీ లౌకిక సంభాషణల వైపుకే వస్తారని చెప్తున్నారు. అదేవిధంగా రాగభక్తి జనించినట్లయితే, అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చని. అయితే ఈ రాగభక్తి అనేది పూర్వజన్మలలో అనేక పుణ్యకర్మలు చేసిన వారికో లేకుంటే నిత్య సిద్ధులకు ఆ భక్తి కలుగుతుందని, రాగభక్తి ఉన్నవారిని మాత్రమే భగవంతుడి యథార్థమైన భక్తులుగా పేర్కోవచ్చని, భగవంతుడు వారి భారాన్ని స్వీకరిస్తాడని చెప్తూ
ఒక ఉదాహరణగా పొలం గట్టు మీద నడిచేటప్పుడు తానే స్వయంగా తండ్రి చేతిని పట్టుకున్న పిల్లవాడు ఏమరుపాటుతో చేయి జారి క్రింద పడిపోయే ప్రమాదం ఉందని, అయితే తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నట్లయితే వాడు అలా పడిపోయే ప్రమాదం ఉండదని, విశ్వాసానికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని చెప్తున్నారు. అందరికీ నమస్కారం.